నారాయణాయ. ఓం నమో లక్ష్మీ నారాయణాయ. శ్రీకృష్ణాయ నమః. కార్తీక మాసం పూర్తయి మార్గశిర మాసం వచ్చేసింది. ఆంగ్ల సంవత్సరం 2024లో ఈ మార్గశిర మాసము డిసెంబర్ 2వ తారీఖు నుంచి డిసెంబర్ 30 తారీఖు వరకు ఉంటుంది. మరి ఈ మార్గశిర మాసం అంటే ఏమిటి, దాని యొక్క ప్రాధాన్యత ఏమిటి, ఏ ఏ పండుగలు ఉన్నాయి, ఏ ఏ పూజలు చేయాలి, ఇలాంటి విషయాలు మనం తెలుసుకుందాం. మృగశిర నక్షత్రంతో కలిసి పౌర్ణమి నాడు చంద్రుడు ఉదయించే నెలని మార్గశిర మాసం అంటారు. ఇది చాంద్రమాన సాంప్రదాయాన్ని అనుసరించి ఇలా లెక్కించడం జరుగుతుంది. ఈ నెల ఏ దేవుడిని బాగా ఆరాధిస్తాము అంటే విష్ణుదేవుని బాగా ఆరాధించేటటువంటి మాసం. అలాగే విష్ణువుతో పాటు విష్ణువు యొక్క దేవేరి అయినటువంటి లక్ష్మీదేవిని కూడా బాగా ఆరాధించేటటువంటి మాసం. ప్రకృతికి సీమంతం జరుగుతోందా అన్నట్లు ఉంటుంది ఈ మాసం. తుషార బిందువుల హేమంతము ఈ మార్గశిర మాసం. ఈ మాసము శ్రీ మహావిష్ణువునకు అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం. ఈ ప్రకృతిలో తాను ఎలా ఆవరించి ఉన్నాడు అనేటటువంటి విషయాలను భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తాడు. ప్రహ్లాదాశ్చాస్మి దైత్యానాం కాలః కలయతామహం మృగాణాంచ మృగేంద్రోహం వైనతేయశ్చ పక్షిణాం. అంటే రాక్షసులలో ప్రహ్లాదుడు నేనే, గణికులలో కాలము నేనే, మృగములలో సింహము నేనే, పక్షులలో గరుత్మంతుడు కూడా నేనే. ఇలా చెబుతూ ఇంకొక మాట చెప్తాడు. మాసానాం మార్గశీర్షోహం. అంటే మాసాలలో మార్గశిర మాసాన్ని నేను అని చెప్తాడు. మరి ఈ మార్గశిర మాసంలో మనం ఎలా ఉండాలి, మన దైనందిన జీవితాన్ని మనం ఎలా గడపాలి అనేటటువంటి విషయాలు చూద్దాం. ఈ నెలలో అంటే ఈ మార్గశిర మాసంలో సూర్యోదయం కన్నా ముందే మనం చన్నీటితో తల స్నానం చేయాలి. మరి చలి ఉంటుంది కదా అంటారు కదా, చలి ఉంటుంది, కానీ అది ఎంతవరకు ఉంటుంది, చేసేంతవరకే ఉంటుంది. బ్రాహ్మీ ముహూర్తంలో నీటిలో అగ్ని సూర్యుడు కలిసి ఉంటారని శాస్త్రం చెప్తోంది. అందువలన ఆ సమయంలో స్నానం చేస్తే ముందు ఆరోగ్యం వస్తుంది. చలి అనేది తాత్కాలికంగా మానసికంగా ఉండేటటువంటి భావమే ఆలోచన. అందుకే ఒక్కసారి చూడండి, ఒక్కసారి పోసుకుంటే ఇంకా ఆ తర్వాత ఉండదు అంటారు. అందుకే ఇక సంధ్యావందన జప ధ్యానాదులను కూడా మనం అప్పుడు వెంటనే చేయాలి. దానివల్ల సూర్యశక్తి అగ్ని తేజం కూడా మన మనస్సును బుద్ధిని వికసింపచేస్తాయి. అందుకే మీరు స్నానం చేసిన తర్వాత చూడండి, ఎంతో చలాకీగా హుషారుగా ఉండడం చూస్తారు. ఈ మార్గశిర మాసంలోనే సౌరమానం ప్రకారము సూర్యుడు ధనురాశిలో ప్రవేశించగానే ధనుర్మాస ప్రారంభమవుతుంది. కాబట్టి ధనుర్మాసం మొదలైనప్పటి నుంచి తప్పనిసరిగా తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేయడం అనేది ఆచారంగా వస్తుంది. అలా నదులలో స్నానం చేసి శ్రీ లక్ష్మీ సమేత మహావిష్ణువును స్మరించుకొని నదుల్లో దీపాన్ని విడిచిపెడితే ఆరోగ్యంతో పాటు సకల సంపదలు కలుగుతాయి. తులసి దళాలతో శ్రీ మహావిష్ణువును పూజించడం ఎంతో పుణ్యం. ఇక ద్వాదశి నాడు పంచామృతాలతో అభిషేకం చేస్తే చాలా మంచిది. విష్ణువుతో పాటు సూర్యుని కూడా పూజ చేస్తే శుభాలు కలుగుతాయి. మనం ఏం చేస్తున్నా ఈ మాసమంతా ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని అంటూ ఉండాలి. ప్రతిరోజు బ్రాహ్మీ ముహూర్తంలో తులసి వృక్ష సన్నిధిలో ఉన్నటువంటి తులసి ఆకులను తీసుకుని ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని చదువుతూ ఆ తులసి ఆకుల్ని మన శరీరానికి పూసుకోవాలి, అంటే రాసుకోవాలి. అప్పుడు తర్వాత స్నానం చేయాలి. ఇలా ఎందుకు చెప్పారు మన పెద్దవాళ్ళు అంటే, తులసిలో మనందరికీ తెలుసు ఔషధ గుణాలు చాలా ఉన్నాయి. ఎన్ని మందుల్లో అది వాడతారో మీకు తెలుసు. దాన్ని మనం నేరుగా ఒంటికి పూసుకుంటే అది ఎంతటి ఆరోగ్యం. అందుకే మన వాళ్ళు ఇలా పెట్టారు. దీన్ని గ్రహించి మనం ఆ ప్రయోజనాన్ని పొందాలి. ఇక ఈ మార్గశిర మాసంలో ఏ ఏ పుణ్య దినాలు వస్తాయో, అంటే ఏ ఏ పండుగలు వస్తాయో ఒకసారి చూద్దాం. మొదటిది మార్గశిర శుద్ధ షష్ఠి. దీన్నే స్కంద షష్ఠి అని కూడా అంటారు. తెలుగువారు దీన్ని సుబ్రహ్మణ్య షష్ఠి అంటారు. శివుడి యొక్క కొడుకైనటువంటి కుమారస్వామి
ఈ రోజున ఏం చేశాడంటే తారకాసురుడు అనే రాక్షసుడిని చంపాడు. ఈ తిథి సుబ్రహ్మణ్యుడికి ప్రియమైనది. అందుకే సుబ్రహ్మణ్యుడి పేరిట దీన్ని సుబ్రహ్మణ్య షష్ఠి అని అంటారు. ఆ రోజు చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించినటువంటి పూజలు చేసి ఆ ఫలితాన్ని మనం పొందాలి. ఇక మార్గశిర శుద్ధ ఏకాదశి పరమ పవిత్రమైన రోజు. దీన్నే వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు. దీనిని మోక్షద ఏకాదశి అని కూడా అంటారు. అంటే మోక్షం ఇస్తుంది కాబట్టి మోక్షద ఏకాదశి. ఈరోజు విష్ణువు ఆలయాలకు మనం ఉత్తర ద్వారం నుంచి వెళ్ళి దర్శనం చేసుకుంటే మోక్షం లభిస్తుంది అనేటటువంటిది భక్తుల యొక్క నమ్మకం. ఇది తిరుపతి, శ్రీరంగం లాంటి వైష్ణవ క్షేత్రాల్లో చాలా గొప్పగా జరుగుతుంది. అక్కడికి వెళ్ళగలిగిన వారు వెళ్ళి ఆ వైభవాన్ని చూడవచ్చు, ఆ అనుభూతిని, ఆ ఆనందాన్ని పొందవచ్చు. అయితే అక్కడ దాకా వెళ్ళలేని వాళ్ళు ఏమి దిగులు చెందవద్దు. మీ ఊళ్ళల్లో కూడా మీకు దగ్గర ఉన్న ప్రాంతాలలో ఉత్తర ద్వారం ఉన్నటువంటి విష్ణాలయాలు ఉంటాయి. అక్కడికి వెళ్ళినా సరిపోతుంది. వైకుంఠ ద్వారం సూర్యుని ఉత్తరాయణ ప్రవేశ చిహ్నంగా భావిస్తారు. అది ఎక్కడ ఉంటే అంటే ఉత్తర ద్వారం ఉన్నటువంటి గుడి మీకు దగ్గరలో ఏది ఉంటే దానికి వెళ్ళి మీరు ఆ ఫలితం, ఆ పుణ్యము పొందవచ్చు. 2024 ఈ సంవత్సరం డిసెంబర్ 11వ తారీఖున శుద్ధ ఏకాదశి వస్తోంది. ఆ రోజే గీతా జయంతి. ఈ ఏకాదశిని మోక్షాద ఏకాదశి అంటారు. ఎందుకంటే మానవులందరికీ కూడా ధర్మాన్ని బోధించి భారతీయ ఆధ్యాత్మిక జగత్తులో శిఖరాయమానంగా నిలిచినటువంటి భగవద్గీతను కృష్ణ భగవానుడు ప్రబోధించిన రోజు ఈ శుద్ధ ఏకాదశి రోజు. ఇక ఈ మార్గశిర మాసంలో రెండవసారి వచ్చే ఏకాదశి అంటే బహుళ ఏకాదశి. దానిని విమల ఏకాదశి, సఫల ఏకాదశి అని అంటారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులనబడే త్రిమూర్తుల యొక్క సమైక్య స్థితి దత్తాత్రేయుడు. ఈ దత్తాత్రేయ జయంతిని ఈ మార్గశిర మాసంలో శుక్ల పూర్ణిమ నాడు జరుపుకోవడం ఆనవాయితీ. మార్గశిర శుక్ల త్రయోదశి నాడు హనుమద్వ్రతాన్ని, అలాగే మత్స్య ద్వాదశి ప్రదోష వ్రతం ఆచరించడం కూడా సాంప్రదాయంగా వస్తుంది. ఈ మాసంలో వచ్చేటటువంటి పండుగల్ని మళ్ళీ ఇంకొకసారి చూద్దాము. అనంత తృతీయ, నాగపంచమి, సుబ్రహ్మణ్య షష్ఠి, పరశురామ జయంతి, సంకటహర చతుర్థి, ఫలసప్తమి, కాలభైరవాష్టమి, రూపనవమి, సఫల ఏకాదశి, కృష్ణ ద్వాదశి, యమదర్శన త్రయోదశి, ప్రదోషవ్రతం, శ్రీ మహావిష్ణువు సూర్యుని రూపంలో ధనురాశిలో ప్రవేశించే పుణ్యవేళ, ఇవన్నీ కూడా ఈ మాసంలో జరుగుతాయి. తమిళనాట తిరుప్పావై పారాయణాన్ని ధనుర్మాసంలో విశేషంగా చేస్తారు. తెలుగునాట కూడా ఇది కొంచెం బాగానే జరుగుతోంది. ఏది ఏమైనా ఈ మార్గశిర మాసంలో అలాగే ధనుర్మాసంలో శ్రీమన్నారాయణుణ్ణి బాగా మనం పూజించి తరించి మన జన్మ సార్థకం చేసుకుందుకు, మన భక్తి భావనని ఇంకా పెంచుకోవడానికి, వాటితో పాటే దాన ధర్మాలను కూడా చేస్తూ పుణ్యం పొందడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ మార్గశిర మాసం. మనం ఒక లక్ష్యాన్ని అనుకుని, అది ఆధ్యాత్మిక లక్ష్యం కావాలి. ఆధ్యాత్మిక లక్ష్యం అంటే మనం మంచిగా ఉండాలి, భగవంతుడికి దగ్గర అవ్వాలి, పంచేంద్రియాలను జయించాలి. ఇటువంటి భావనలతో మనము శ్రీమన్నారాయణని పూజ చేస్తూ ఉంటే మనకు సంపూర్ణమైనటువంటి ఫలితం లభిస్తుంది ఈ మార్గశిర మాసంలో. మరి అందరికీ కూడా ఆ శ్రీమన్నారాయణుడి యొక్క కృపా కటాక్షాలు లభించాలని కోరుకుంటూ స్వస్తి. ఓం నమో నారాయణాయ.